హాయ్ అండి, నేనైతే ఒక రెసిపీ గురించి చెప్దాం అనుకుంటున్నా. ఏంటంటే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఇది ముందుగా ఒక గ్లాస్ ఉప్మా రవ్వ అండ్ 2 గ్లాసెస్ బియ్యం పిండి ఇది తీసుకొని అయితే ముందుగానైతే అవి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని మనం పులవడం కోసం, కొంచెం పుల్లగా అవ్వడం కోసం అయితే 1 స్పూన్ పెరుగు వేసుకోవాలి. అదంతా మిక్స్ చేసిన తర్వాత 1 గ్లాస్ వాటర్, సరిపడ వాటర్ వేసుకొని అయితే బాగా మిక్స్ చేయాలి. చూసారు కదా, దోశ పిండి లాగానే, కానీ ఇది అప్పటికప్పుడు చేసుకొని తింటారు. పుల్లట్లు అంటారు వీటిని. అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నైట్ కలుపుకొని మార్నింగ్ పెట్టుకోవాలి. ఇదిగో మార్నింగ్ అయితే ఇలా ఉంది, పులిసింది బాగా. ఇప్పుడైతే మనము ఇందులో కొన్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేన్ కూడా వేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది, కొంచెం ప్రోటీన్ కూడా ఉంటుంది. నేనైతే ఆనియన్ అండ్ 1 క్యారెట్, పచ్చిమిర్చి వేస్తే బాగుంటుంది, కానీ మా పిల్లలు అయితే తినరు. సో పిండి అయితే చాలా బాగా వచ్చింది. 1 ఆనియన్ అయితే కట్ చేసి సన్నగా తురుముకోవాలి. క్యారెట్ అయితే కట్ చేసి వేసుకోవద్దు, తురిమి వేసుకోవాలి. సో ఇదైతే చాలా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో కూడా బాగుంటుంది. టీ కూడా తినొచ్చు, బాగుంటాయి చాలా. మనం దోశ ప్రాసెస్ కానీ దోశలానే ఉంటుంది, కొంచెం పెరిగేస్తాం కదా మనం, కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది. మీరైతే ట్రై చేసి చూడండి, బాగా వస్తాయి. 1 గ్లాసు రవ్వ అండ్ 2 గ్లాసెస్ అండ్ 2.5 కూడా పోసుకోవచ్చు మనము రైస్ ఫ్లోర్. సో క్యారెట్ అయితే తురుముకోవాలి, సన్నగా తురుమాలి. అందులో కొత్తిమీర, పుదీనా అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనైతే ఓన్లీ మా పిల్లలు ఏది వచ్చినా తినరు, పక్కకు పెట్టేస్తారు. సో ఆనియన్, క్యారెట్ 2 యాడ్ చేస్తా, కొంచెం లిటిల్ బిట్ పచ్చిమిర్చి తురిమా. సో ఇదైతే బాగా కలుపుకోవాలి. 1 స్పూన్నర మనం నైట్ సాల్ట్ వేసుకొని పెట్టుకోవద్దు. మనం ఎప్పుడైతే దోశలు వేసుకుంటామో, అట్లా పోసుకుంటామో అప్పుడే సాల్ట్ యాడ్ చేయాలి. సో 1 స్పూన్నర మనకి పిండికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. మనమైతే పెనం అయితే పెట్టుకున్నాం. పెనం హీటెక్కిన తర్వాత వేసుకోవాలి. ఇది దోశలాగా ఫాస్ట్గా చేస్తే మొత్తం విడిపోతుంది పిండి. సో స్లోగా తిప్పాలి. మనమైతే కొంచెం డ్రాప్ ఆయిల్ వేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలి, లో ఫ్లేమ్లో. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. సో దోశ అయితే ఇది ఇలా వస్తుందండి, బాగుంటుంది టేస్ట్. మీరైతే ట్రై చేయండి. ఈ అట్ల కాంబినేషన్లో టమాటా పచ్చడి సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా పిల్లలు అయితే తినేస్తున్నారు, బాగుందని చెప్పారు. మరిన్ని వీడియోల కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.